ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది. అది ఎవరిని అడిగిన చెప్తున్నా మీ వాడు ఫస్ట్ కౌంట్లోకి ఎత్తాడు సార్. లోకమంతా ఒకటే పాట, అది గెలుస్తాం. ఈ నడమల పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం. ఎన్నెన్న రావచ్చు, ఓట్ల శాతం కూడా ఉంటుంది కదా మనకు వచ్చేది. ఒకడు మనకు 11 వస్తాయని చెప్పిండు, ఇంకోటి 1 వస్తుందని చెప్పిండు, ఇంకోటి 2 నుంచి 4 వస్తాయన్నాడు. ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది. దాని మీద సట్టా బజారు, షరతులు కట్టుడు, వేటీలు కట్టుడు, ₹1 చేతులు మారుడు, ఇదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది. సరే చూద్దాం. డెఫినెట్గా మంచి స్పందన ఉండే ప్రజలలో, బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి. ఎంతవరకు వస్తామో చూద్దాం. ఎట్లా వచ్చినా బాధ లేదు. మనకు 11 అయితే పెద్ద పొంగి చేసేది లేదు, 2, 3 అయితే కుంగిపోయేది లేదు. ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్. ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు మహబూబ్నగర్లో గెలిచినాం మనం, ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఆయనే ప్రకటించిన మేము 200 మీటర్ల మెజార్టీతో గెలుస్తామని. మనం 100తో గెలిచినాం, 111 ఫైనల్, 111తో గెలిచినాం. అంటే ఇంత మాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి. కానీ మన ప్రయాణం, మన ప్రస్థానం కొనసాగుతుండాలి. మన కర్తవ్యం ఒకటే, దయచేసి నేను కోరుతున్నా. ఇప్పుడు కట్టె బంద్ చేసి చాలా రోజులు అయితే నిలబడి మాట్లాడడం పర్లేదు. సో నేను కూడా మంచిగా దురస్థ అయిపోయాను. ఇప్పుడు ఏం బాధ లేదు. పోదాం, ఇంత దూరమైన పోదాం. చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పందా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్త ఉద్యమ పందా మనం పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలను కాపాడుకోవాలి. ప్రతినిధులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉండి, ఇవన్నీ ఉండి మా కళ్ళ ముందరనే మా రైతులు ఇట్లా బొండిగా మెడలు విసికేస్తూ ఉంటే మేము మౌనం పాటిస్తే మా జీవితాలకు అర్థం లేదు. వేస్ట్ మేము బతికి కూడా. కాబట్టి మీరు విద్యుత్ శక్తి ఛార్జీలు వాపసు తీసుకోండి. లేకపోతే సమైక్య రాష్ట్రంలో మా రైతులకు న్యాయం జరుగుతుంది అనే ముచ్చట వట్టిదైపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రైతులకు లాభం జరుగుతుందని భావించి నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయవలసి వస్తుంది అని చెప్పి నేను లెటర్ రాష్ట్రం. సరే, తెల్లారి పేపర్లో వచ్చింది, అంత జరిగిపోయింది. దాని తర్వాత కొంతమంది తెలంగాణ వాదులు నా దగ్గరకు వచ్చింది. నేను లోపల కూర్చున్న ఛాంబర్లో చిట్టి పంపించారు నాకు. ఆ చిట్టి మీద ఏముందంటే 69 ఉద్యమకారులు అని ఉన్నది. పేర్లు రాయాలి వాళ్ళ పాపం. సరిగ్గా నేను లోపల పిలుచుకున్నా. ఒక 5గురు వచ్చారు. వాళ్ళకి ఛాయ్ గిట్ట దాకా మాట్లాడినా. మీరు ఇంతమంది ఉన్నారా, ఇంకున్నారా అంటే ఉన్నాం సార్, ఇంకో 20 మంది దాకా ఉన్నాం. అంతే, తెలంగాణ అంటే ఇంకెక్కడ లేదు. ఓ 20 మంది ఉన్నాం, కలిసి మాట్లాడదాం సార్ అంటే మీరు రేపు రండి, భోజనానికి రండి. బట్టిగా జై తెలంగాణ అంటే తెలంగాణ రాదా బాబు? దానికి వ్యూహము, పంద, చాలా తెలివి కావాలి. అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఎట్లా ఏర్పడుతుందనే కనీస అవగాహన ఉండాలి మనకు. కాబట్టి రేపు వస్తే మంచిగా విస్తారంగా మాట్లాడదాం. మీరు లంచ్కే రండి అని చెప్పి 50 మందికి అన్నం ప్రిపేర్ చేసి